యూదా అంటున్నాడు, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, మీరు విశ్వసించిన దాని మీద మిమ్మల్ని మీరు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. క్రైస్తవ భక్తి కూర్చొని నిద్రపోయేది కాదండి, కాళ్ళు చాపుకునేది కాదండి. క్రైస్తవ భక్తి కట్టుకోవాలి, కట్టాలి. నా మాట విని ఆ మాట ప్రకారం లోతుగా తవ్వి దాని మీద తన పునాది వేసుకున్నవాడు ధన్యుడు. గాలి వీసింది, తుఫాను వచ్చింది, దాని పునాది గట్టిగా ఉన్నందున అది కదలదో. చూసారండి, ఇందాక పాడాం కదా, శ్రమ అయిన హింస అయినా ఇస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేయదు. బైబిల్ పట్టుకున్నామని ఎవరైనా గుమ్మం దగ్గర నిలబడి కర్ర తీసుకొని ఇట్లా అన్నారనుకో, అంటావా? కొట్టుకోవా, కొట్టుకో అంటావా? ఏంటండి, ప్రార్థనకు వస్తున్నావు, సడన్గా నీకు పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు అంతే. దేవుడు లేడు, దెయ్యం లేడు. దేవుడు ఉంటే నా బిడ్డ చచ్చిపోవాలి. ఏమైంది నీ విశ్వాసం? ఏమైంది? నీరు గారిపోయింది. ఈరోజు జనండి, ఉప్పు అంటే ఊడిపోయే క్రైస్తవులు ఎక్కువైపోయారు. కష్టాలు వస్తే నిలబడరు, శ్రమ వచ్చినప్పుడు ఆగరు, నిలబడరు. మేలు కలిగినప్పుడు ఎగిరెగిరి పడతారు. మేలైనా కీడైనా ఆయన నామానికి మహిమ కలుగును గాక అన్న యోబు వలె మన భక్తిని కట్టుకోవాలి. క్రైస్తవులారా, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. అతి పరిశుద్ధమైన దాని మీద మీ విశ్వాస జీవితాన్ని కట్టుకోండి. క్రైస్తవ జీవితం పరుగు, క్రైస్తవ జీవితం క్రియాత్మకమైనది. నిన్న ప్రార్థన చేశానని వాళ్ళ పడుకొని నిద్రపోయేది కాదు. అలయక పరిగెత్తాలి. యేసు వైపు చూచుచూ ముందున్న పందెములో పరిగెత్తాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎక్కడున్నావు? వాక్యం వింటున్నావు, ఉద్యోగ సభలకు వస్తున్నావు, టీవీలో వాక్యం వింటున్నావు. నీ ప్రార్థనా జీవితం పెరిగిందా? నీ విశ్వాస జీవితం పెరిగిందా? నీ బైబిల్ పరిజ్ఞానం పెరిగిందా? నీవు లోతైన విశ్వాసములో స్థిరపడుతున్నావా? 6 ఆమళ్ళ గడ్డి మేసిన గొర్రెతో ఎంతండి? పెద్దడే. సంవత్సరాల తరబడి ప్రభువుని నమ్ముకున్నానంటున్నావు. ఎంతోమంది సేవకులను ప్రసంగాలు వినానంటున్నావు. కానీ నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంత ఎదుగుదల ఉన్నది చూడండి. ప్రతి వారికి దేవుడు క్రీస్తు ఒక పునాది వేశాడు. ఈ పునాది మీద మన భక్తిని ఎలా కట్టుకుంటున్నామో దానిని బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ రోజుల్లో చాలామంది మాలాంటి సేవకులు సేవ చేస్తున్నారు, పెద్ద సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ అగ్ని పరీక్షకు నిలబడే సేవ చేయాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. నీ యొక్క బలం ఎప్పుడంటే నీకు పరీక్ష వచ్చినప్పుడు తెలుస్తుంది. మా అబ్బాయి భలే చదివేస్తున్నాడండి, మా అబ్బాయి భలే చదివేస్తున్నాడండి. నాకే వస్తుంది మమ్మీ, ఫస్ట్ క్లాస్ నేనే అంటాడు. చివరికి వస్తే కింద నుంచి ఫస్ట్ వస్తుంది. కింద నుంచి అంటే 0 తర్వాత ఏంటండి. కొంతమంది భక్తి అంతే, పరీక్ష కాలంలో నిలబడని భక్తి వల్ల ప్రయోజనం లేదు. క్రైస్తవ జీవితం కట్టుకోవాలి. ఎంతమంది ఇక్కడ పొద్దున్నే లేచిన వెంటనే దేవుని వాక్యాన్ని పఠించి ప్రార్థన చేసి దినచర్యను ప్రారంభిస్తారు? దేవుని స్తోత్రం అడగకుండా కొంతమంది చూపిస్తున్నారు. ఎంతమంది మీ మనస్సాక్షి నిమిత్తమై లంచం పుచ్చుకోకుండా చేతులు ముడుచుకుంటారు, అబద్ధాలు ఆడకుండా మీ పెదవులు మూసుకుంటారు, దొంగిలించకుండా మీ చేతులను మలుచుకుంటారు? ఎంతమంది కోపం వచ్చినప్పుడు బూతులు ఆడకుండా నోటిని అదుపులో పెట్టుకుంటున్నారు? ఎంతమంది కష్టం వచ్చినప్పుడు దేవుడు అడిగిన ఇవ్వనప్పుడు అలగకుండా నిరుత్సాహపడిపోకుండా ఇది నా మేలుకే అని దేవుడిని స్తుతిస్తున్నారు? పరిశీలించుకోండి.
ఒక ఊర్లో ఒక ఆమె ఉందంటండి, భలే ఆదరిస్తుందంట. ఎవరింట్లో ఏ చావు వచ్చినా ఈమెను తీసుకెళ్తారంట. ఎందుకంటే ఈమె భలే ఆదరిస్తుంది. అడొక్కమ్మా, తప్పమ్మా, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా అని బిడ్డ, దేవుని దగ్గర ఉన్నాడమ్మా, ఆడకూడదమ్మా, మనం దేవుని బిడ్డలమ్మా, మనం ఏడకూడదమ్మా, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకురాడు, దీంట్లో ఏముందమ్మా, దేవుని ఇస్తుంది అని ఊరదిస్తాడు. అలాగే చాలామందిని ఊరడిస్తాను. ఒకరోజు వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు. ఏంటండి, వాళ్ళ అబ్బాయి చచ్చిపోతే ఆమె మనల్ని అందరినీ ఆదరించేది కదా, మనం వెళ్ళి ఆమెను ఆదరించేది ఏముందని ఎవరు వెళ్ళలేదంట. వెళ్ళకపోతే ఇక మొదలుపెట్టింది, ఇంతమందిని ఆదరిస్తే ఒక్కళ్ళు రాలేదు, ఈ దేవుడికి వేరే నా కొడుకే దొరికాడా ఏంటి? కడుపు నొప్పి కానీ తలనొప్పి కానీ వచ్చినోడికే తెలుస్తుందంట, చూస్తున్నోడికి ఏమీ తెలియదంట బాధ. చూడండి, చాలాసార్లు మనం బాధలో ఉన్నప్పుడు మన నిజమైన ప్రవర్తన బయటకు వస్తుంది, భక్తిలో కట్టబడతలేదంట. నేను ఒకప్పుడు బైబిల్ చదివానంటే 3 అధ్యాయాలు చదువుతాననేవాడు ఇవాళ నేను బైబిల్ చదివానంటే ఒక వచనం కూడా చదవననేటట్టున్నారు. అంటే కట్టుకుంటున్నాడా, దిగిపోతున్నాడా? ఆ రోజుల్లో నేను మోకరిస్తే గంటసేపు ప్రార్థన చేసేదాన్ని, ఈ రోజుల్లో నేను మోకాళ్ళ నొప్పులు అందుకని మోకరిస్తాను లేదట. అంటే కట్టుకుంటున్నావా, కూలిపోతున్నావా? మీరు లోకంలో ఉన్న నామకార్థ క్రైస్తవుల వలె కాక, ఆచార క్రైస్తవుల కాక, పరిశుద్ధమైన దాని మీద విశ్వాసముతో, మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. తర్వాత ఏముందో చూడండి, యోధా రాసిన పత్రికలోనే ఉన్నామండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒక క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి ఆడకపోతే ఎలా చస్తామో, ప్రార్థించని క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా చచ్చినవాడై ఉంటాడు. ఎడతెగక ప్రార్థించండి, ఎల్లప్పుడూ ప్రార్థించండి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. చాలామందికి ఇవాళ మాటల ప్రార్థనే కానీ ఆత్మలో ప్రార్థించలేకపోతున్నారు. మీరు నిజంగా ప్రార్థిస్తారా? మిమ్మల్ని అడుగుతున్నాను. పొద్దున లేచిన అంటే ప్రభా రాత్రి అంతా సహనదురు కాఫీ అదేనా? అన్నం తినేటప్పుడు చేసుకుంటారా లేదా? అన్నం ఇచ్చినందుకు వందనాలు, లేని వారు దయచే. రాత్రి ఎప్పుడో నేర్చుకున్న ప్రార్థన, మంచం మీద మోకరించి, ప్రభా ఈ రోజంతా అక్కడక్కడ తిరిగానయ్యా, దేవాలు రాకుండా, క్రిమి కీటకాల్లోకి ఏం హాని చేయకుండా నా మంచం చుట్టూ నువ్వు పోలీసులాగా కావలుండు, నేను పడుకుంటున్నానని డ్రర్రని పడుకుంటాను. ఇవన్నీ మంచిదే, క్లుప్తమైన ప్రార్థనలు అలాంటి ప్రార్థన చేయటం మంచిదే, కానీ అదే ప్రార్థన కాదు. నా తలంపులన్నీ ప్రార్థనలే అన్నాడు ఒక దైవజనుడు. దేవునితో నేను మాట్లాడుకోవటమే నా ప్రార్థన, దేవుని గురించి ఆలోచించడమే నా ప్రార్థన, నా బాధలన్నీ దేవునికి చెప్పుకోవటమే ప్రార్థన, దేవుని గొప్పతనాన్ని గురించి ఆలోచించడమే ప్రార్థన, దేవుణ్ణి స్తుతించడమే ప్రార్థన. ఈ రోజున అనేకులకు ప్రార్థన లేదు. ఓ పల్లెటూరికి సువార్తకి వెళ్ళానండి, 12-1 గంట వరకు ప్రసంగాలు చేస్తాం అక్కడ. నాకు ఒక ఇంట్లో విడిదిచ్చారు ఉండటానికి. ఆ ఇంట్లో ఉంటూ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ ఇంటి యజమానురాలు విశ్వాసి, ఆ యజమాని మీటింగ్కి రాలేదు. ఆయనకి నాకు మడత మంచం వేశారు 6 బయట, ఎండాకాలం. ఆ మంచమే పడుకున్నప్పుడు యజమాని చూసి, అయ్యగారు అమ్మగారు వస్తున్నారు కదా మీటింగ్కి, మీరు కూడా వస్తే బాగుంటుందండి, మీరు కూడా ప్రభువుని నమ్ముకోండి అని చిన్నగా చెప్పా. అదేముందండి, మడత మంచం మీద పడుకొని మీరు చెప్పిందంతా బాగా వింటున్నాను అన్నాడు. మైకులు పల్లెటూరు కదా, గొట్టాలి అప్పుడు, బాగా వింటున్నాను, చాలా బాగా చెబుతున్నారు, మధ్యలో ఏదో ప్రార్థన చేసుకోండి అంటున్నారు, అదేదో కాగితం మీద రాసి ఇచ్చేయండి చేసుకుంటాను అన్నాడు. ఏంటంటే ప్రార్థన కాగితం మీద రాసి ఇచ్చేస్తే చేసుకుంటాడంట ఆయన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకోవటమే. మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారో అలాగే మీరు దేవునితో మాట్లాడవచ్చు. మీరు ఎక్కడైనా మీ ఇంట్లో మూలకెళ్ళి, ఓ చోటుకెళ్ళి, మీ పొలంలోకి వెళ్ళి మీరు దేవుడు వింటున్నాడు అని మీ బాధలు, కష్టాలు, మీ స్థితిని చెప్పుకోవటమే ప్రార్థన అండి అంటే, అంతేనా అన్నాడు ఆయన. ఏంటంటే అంతే.
ప్రార్థన అంటే పెద్ద పెద్ద పదజాలాలు అవసరం లేదు. చాలామంది నాకు ప్రార్థన రాదండి అంటారు. ప్రార్థన చేయమంటే ఎంతో సిగ్గుపడతారు. ప్రార్థన చేయమంటే నాకు భయం అంటారు. ప్రార్థన చేయమంటే ఇంకేమంటారండి? మీరు ఏమని అంటారు అలాగా? ప్రార్థన రాదు అనకండి. ఓ చిన్న పాపకి అప్పుడప్పుడే మాటలు వస్తున్న పాపకి ఆకలేసింది అనుకోండి, అమ్మని అన్నం పెట్టమని అడగాలనుకోండి, ఏమని అడుగుద్ది? అమ్మా నాకు ఆకలి వేయుచున్నది గనుక ఒక గిన్నె తీసుకొని మెత్తగా అన్నము వండి అందులో వేసి పప్పు వేసి బాగుగా పిసికి నెయ్యి వేసి చిన్ని చిన్ని ముద్దలు చేసి నాకు తినిపించు మమ్మీ అంటదా? అంటదండి? ఏమంటది? అమ్మా బువ్వా, ఏ గిన్నె తీసుకోవాలో, ఏ అన్నం పెట్టాలో, ఎంత నెయ్యి వేయాలో, ఎలా ముద్దలు చేయాలో, ఎలా తినిపించాలో అమ్మకన్నీ తెలుసు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనని మనం పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లేదు. విస్తారమైన మాటలతో ప్రార్థన చేసేవాళ్ళంట మనుషుల కోసం చేస్తారంట. కొంతమంది ప్రార్థన చేయమంటే ప్రసంగం చేసేస్తారు ఏకంగా. కొంతమంది ప్రార్థన చేయమంటే ప్రభా మా పక్కింటి వాళ్ళకి బుద్ధి లేదు నాయన, వాళ్ళకి బుద్ధి దయచేయి ప్రభా, నా భార్య నా మాట వింటం లేదు ప్రభా, లోతు భార్యలాగా అయిపోతుంది ప్రభా. నెవర్ యూస్ ప్రేయర్ టు టీచ్ అదర్స్. ప్రార్థనను ఇతరులకు బోధించడానికో ఇతరులను సతాయించడానికో వాడకండి. ప్రార్థన దేవునితో మాట్లాడుకునేది. ప్రార్థన అందుకే నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ దేవునితో మాట్లాడుకో. ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయటం అభ్యాసం చేసుకోండి. నా యవ్వన కాలంలో నేను నేర్చుకున్నాను. తెల్లారుజామున 4 గంటలకు లేచి అన్ని 12 పడుకున్నా, 1 గంటకు పడుకున్నా, 4 గంటలకు లేచి చర్చిలో ఉండేవాడిని నేను. చర్చి కాంపౌండ్లో ఈ మూల నుంచి ఆ మూలకు తిరుగుతూ నిద్ర రాకుండా ఉండటం కోసం ప్రార్థన చేసేవాడిని. ఆ ప్రార్థన నా యవ్వన కాలపు ఇచ్చలు జయించడానికి, లోకంలోనికి పోకుండా దేవుని సాక్షిగా నిలబడటానికి, దేవుని వాగ్దానాలు పొందడానికి, ఈ రోజు వరకు దేవుని సాక్షిగా నిలబడడానికి నాకు సహాయం చేశాయి. యవ్వనస్తులారా లేచి ప్రార్థించండి, వేకువనే ప్రార్థించండి. ప్రార్థన సంఘాల్లో ఇవాళ ప్రార్థన లేదండి. ప్రార్థనా కూడికలో కర్నూలులో ఒక ఆలయంలో ఓ సండే మీటింగ్స్ ఉండడం వలన ఆ సండే ఆలయంలో నన్ను మాట్లాడమన్నారు. ఆలయం కిక్కిరిసిపోయింది. ఆ రోజు ఎందుకో నాకు ప్రశ్న అడిగాను, మీ సంఘంలో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయా అని అడిగితే ఉన్నాయండి అన్నారు పక్కనే ఉన్న సంఘ పెద్ద గారు. ఎంతమంది వస్తారు అని అడిగా. ఒక్కరంట. ఎంతమంది అండి? ఒక్క సిస్టర్ చెయ్యెత్తింది అంతమందిలో. ఏంటండి ఆదివారం వచ్చే వాళ్ళందరూ ఉపవాస ప్రార్థనకి ఎందుకు రారు అంటే అదేమైనా చౌకపారదా? మా సంఘంలో నేను చెప్తాను, ఉపవాస ప్రార్థనకు వచ్చేవాళ్ళే నిజంగా ఈ సంఘానికి చెందిన వాళ్ళు, విశ్వాసులు. ఆదివారం వచ్చేవాళ్ళు అలవాటుగా వచ్చిపోయేవాళ్ళు అందరూ. వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. కొంతమంది పాస్టర్ గారులు మొదలుపెట్టారు ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు అక్కర్లేదంట. వద్దొద్దు, అవన్నీ అవసరం లేదు, అవన్నీ పాత నిబంధనలో. యేసుప్రభువే చెప్పాడు, ఈ దయ్యాన్ని మేము ఎందుకు అలగట్టలేకపోయాం? ఇది ప్రార్థన వలన, ఉపవాసం వలననే సాధ్యము. ఉపవాసం అంటే నీవు బాధపరుచుకోవడానికో లేకపోతే నీవు కష్టపెట్టుకోవడానికో కాదు, కానీ నీవు ఏకాగ్రతను కలిగి ఉండటానికి, మరింత ఏకాగ్రతతో నీవు ప్రార్థించుకోవడానికి. కొంతమంది ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉండరు. రెండు తప్పే. ఉపవాసం ఉంటే ఉద్యోగానికి పోకండి, ఆ రోజు మోకాళ్ళుని ప్రార్థించండి, అప్పుడే ఆశీర్వాదం. లేకపోతే మానేయండి ఉపవాసం ఉంటాం. పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయాలి. చాలాసార్లు మన ప్రార్థన అండి పొడి మాటలతోటే ఆగిపోతుంది, ఆచార ప్రార్థనతోటే ఆగిపోతుంది. కాబట్టి ప్రార్థనా శక్తిని మనం పొందలేకపోతున్నాం. నాకు తెలిసి నా ప్రార్థనా జీవితంలో నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే, మోకరించిన తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాతనే అసలైన ప్రార్థన ప్రారంభమవుతుంది. ప్రార్థన కిండిల్ అవుద్ది. ఏమంటే ప్రార్థన రగులుకుంటుంది. ప్రభా నాయనా, దేవా తండ్రి నాయనా అని మన మనసులో వచ్చిన ఆలోచనలు చేస్తుంటాం. కానీ ఎప్పుడైతే నీవు సిద్ధపడతావో పరిశుద్ధాత్ముడు మన పక్షములో ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో వాక్యానుసారమైన దైవ చిత్తానుసారమైన ప్రార్థన నేర్పిస్తాడు. చాలామందికి అలాంటి ప్రార్థన రాదు.
నాకు వివాహమైన కొత్తలో మేము కాపవరం అనే చిన్న గ్రామంలో ఉండేవాళ్ళం. ఆ ఊర్లో క్రైస్తవులకు ఇల్లు ఇవ్వమో, దేవుని సేవకుడు అయితే అసలు ఇవ్వమో అని చెప్పిన మూలాన మేము చిన్న గుడిసె, దెయ్యాలు ఉన్నాయంటే ఆ దెయ్యాల గుడిసెను మేము చూసుకుంటాంలే నాయన అని ఆ దెయ్యాల గుడిసెను తీసుకొని దేవుని సేవ ప్రారంభించాను నేను అద్దెకి. ఆ గుడిసెలో వంట వండుకునేటప్పుడు దేవుని కోసం సమస్తం మేడలు, మిద్దెలు, హోదాలు వదిలిపెట్టుకొని దేవుని కోసం దేవుడు చెప్పాడని ఆ పల్లెటూరుకి వెళ్ళాం. కొత్తగా వివాహమైన 15 రోజు నేను నా భార్య అక్కడికి వెళ్ళాం. గ్యాస్ స్టవ్ లేవు అక్కడ, పల్లెటూరు కదా. కాఫీ కాసి ఇవ్వమంటే నా భార్య ఏం చేసిందంటే పొలలన్నీ పెట్టి, పిడకలన్నీ పెట్టి, కిరసలంతా పోసి అనేసి, మండటం లేదండి పొగ, కళ్ళన్నీ మండిపోతున్నాయండి అంటే ఇంట్లోంచి పొగ వచ్చేస్తుంది. మళ్ళీ కిరసనాలు పోతే మళ్ళీ బుర్ర పడుతుంది, మళ్ళీ ఆగిపోతే మళ్ళీ పొగ వచ్చేస్తుంది. ఏంటండి, నేను 30 సంవత్సరాల వరకు బ్యాచిలర్గా దేవుని సేవలో నా అన్నం నేను వండుకొని ప్యాకెట్ చేసుకొని సువార్తకి వెళ్ళిపోయేవాడిని పల్లెటూరు కొండ జాతుల వాళ్ళ దగ్గరికి. నాకు తెలుసు వంట వండటం, గ్యాస్లో వండటం తెలుసు, పుల్ల పిడక పెట్టి వండటం తెలుసు, కిరసనాయిల్ స్టవ్లో వండటం తెలుసు. ఈ రోజుల్లో అందరికీ టుప్ అంటే గ్యాస్ అలకాలి అంతే. పూర్వం గొట్టం పెట్టుకొని ఉప్పు 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 అని ఓదాలి, లేకపోతే ఇసురుగారు పెట్టుకొని ఉస్సు అని ఎసరా. అప్పుడు నేను నేర్పించాను, చూడు ఇలా అన్నీ కుక్కితే వండదు. ముందు 2 కర్రలు పెట్టి ఒక పిడక మీద కొంచెం కిరసనాలు వేసి అడుగును పెట్టి నుప్పు అంటించి లైట్గా ఉప్పు ఉప్పు అని ఊస్తే అది రగులుకుంటుంది. రగులుకున్న తర్వాత నువ్వు ఎన్ని పిడకలు పెట్టినా పొలలు పెట్టినా అది బగ 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 మండుద్ది. ఏంటండి, ప్రార్థన కూడా అంతే. కొంతమందికి ప్రార్థన కూడా పొల్లలు పిడకలు కుక్కినట్టు తెగ ప్రార్థన చేసేస్తున్నారు అనుకుంటారు కొంతమంది. అన్ని భారాలు పెట్టేసుకొని చచ్చిపోతాను ఆమె అంటారు, చివరికి చచ్చిపోతారంట. ప్రార్థన నేర్చుకోండి. ప్రార్థన మొదట దేవుణ్ణి స్తుతించండి, అడక్కండి దేవుణ్ణి. మొదట ఏం అడక్కండి, గొప్ప దేవా, నిజదేవా, ప్రార్థన ఆలకించేదేవా, ఆయన్ని స్తుతించండి. ప్రభు నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. ప్రభా, పుల్లలు ఇచ్చావనైనా నీకు వందనాలు, పిడకలు ఇచ్చావనైనా నీకు వందనాలు. పిడకలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పుల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నాకు ఆయుష్ ఇచ్చావు నీకు వందనాలు, ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలు, బిడ్డలు ఇచ్చావు నీకు వందనాలు, చిన్న గుడిసి ఇచ్చావు నీకు వందనాలు, ఇల్లు ఇచ్చావు నీకు వందనాలు. తర్వాత అడగండి, నీకేం కావాలి అడగండి, ఏం కావాలి అడగండి. నా నామంలో మీరు ఏమడిగితే అది ఇస్తానన్నాడు ప్రభు. అడగమన్నాడు కదా అని అనవసరమైన అడిగితే ఇస్తాడనుకుంటున్నారా? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకేం దొరకదు పొమ్మన్నాడు. మీరు అడిగినను అవిశ్వాసంతో అడుగుతున్నారు కాబట్టి మీకేం దొరకదు అంటున్నాడు. చాలామంది ప్రార్థన చేస్తున్నామంటే దొరకటం లేదండి, ప్రార్థన చేస్తున్నామంటే ఇవ్వటం లేదండి దేవుడు అని నేరం మోపుతారు దేవుడి మీద. కాదు కాదు కాదు, మీరు దేవుని చిత్తానుసారంగా అడగల, దేవుని హృదయానుసారంగా అడగల. పరిశుద్ధాత్మని సహాయంతో మీరు ప్రార్థన చేస్తే ఎలాగో యుక్తముగా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్ముడు మన పక్షము నుండి మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఈరోజు నుంచి దయచేసి ఈ సభకు వచ్చిన మీరందరూ ప్రార్థన నేర్చుకుంటానండి. ఈ సభలు పెట్టినది సఫలీకృతమైనట్టు అర్థం అండి. మీరు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనుషుల దగ్గర పరిగెత్తకండి, వైద్యుల దగ్గర పరిగెత్తకండి, ముందు లాయర్ల దగ్గర పరిగెత్తకండి, ధనవంతుల దగ్గర పరిగెత్తకండి, అధికారుల దగ్గర పరిగెత్తకండి. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళండి, మోకాళ్ళ మీద పడండి. ప్రభా, ఇది నా బాధ, ప్రభా ఇది నా కష్టం, ఇది నా ఇరుకు, ఇది నా పరిస్థితి, నన్నేం చేయమంటావని దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోండి. మీరెప్పుడు దివాళా తీయరు, మీరెప్పుడు నష్టపోరు, మీరెప్పుడు నిరుత్సాహపడరు. ప్రార్థన ఆలకించే దేవుడు మీకు జవాబిస్తాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థించాలి. అంచెదినాలలో క్రైస్తవులారా ప్రార్థించండి. బిల్లీ గ్రహాం గారు, ఆయన ఒక క్రైస్తవుడికి అత్యవసరమైంది ఏంటండి అని ఎవరో ప్రశ్న వేశారంట. అంటే ఆయన చెప్పాడు సమాధానం, ప్రేయర్, ప్రార్థన. రెండవది ఏంటండి, ప్రార్థన. మూడవది ఏంటండి, ప్రార్థన. ఏంటండి, ప్రార్థన చేయడానికి మనకి ఏమైనా డబ్బులు అవుతాయా? ప్రార్థన చేయాలంటే ఏదైనా కొండకెక్కాలా? మీరు ఎక్కడున్నారో అక్కడ మోకరిస్తే యేసయ్య నీ ప్రార్థన వినడానికి ఎప్పుడూ సిద్ధంగా
ఉన్నాడు. ఈ రాత్రి మనం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. ఈ రోజు నుండి నేను యేసుక్రీస్తు కొరకు జీవిస్తాను. హల్లెలూయా. లేచి నిలబడండి. ప్రార్థన. నాతో మాట్లాడయ్యా, నీ పరిశుద్ధాత్మను నా మీద కుమరించు నాయన. నీ మెల్లని స్వరాన్ని వినిపింపజేయి తండ్రి. ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ వెలిగించి ఈ లోకంలో ఉన్న వెక్కర జనుల మధ్య జ్యోతుల వలె ప్రకాశించినట్లు నీ పరిశుద్ధాత్మతో అభిషేకించము నాయన. ప్రార్థన రాని వారికి ఈ రోజు నుండి ప్రార్థనాత్మను దయచేసి ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో చేయు ప్రార్థన, దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేయువారిగా, నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేయు ప్రార్థనా పరులుగా మమ్మల్ని మలుచుకొనుము తండ్రి. ఈ భూమి దాని ఆశ గతించిపోయే రోజులు ఆసన్నమైనవని, భూమి అంతకంతకు చెడిపోతుందని, మనుషులు అంతకంతకు దౌర్భాగ్యపు స్థితికి దిగజారిపోతున్నారని మేము చూచినప్పుడు, మోసగాడుల మధ్య, వంచకుల మధ్య, గర్విష్ఠుల మధ్య, అబద్ధికుల మధ్య, నాస్తికుల మధ్య, ఏ మాత్రము నీతి న్యాయం లేని జంతు స్థితికి దిగజారిపోయిన జనుల మధ్య మేము నీ సాక్షులుగా నిలబడడానికి సహాయం ఇచ్చేయి. అట్టి వారితో మేము కలిసిపోక, ప్రకృతి సంబంధమైన మనుషులతో మేము సఖ్యత కలిగి ఉండక, ఆత్మ సంబంధమైన వారిగా పైనున్న వాటి మీద మా మనసుంచుటకు సహాయం చేయి నాయన. అక్కడ నుండి క్రీస్తు క్రిందికి దిగి వస్తున్నాడని విశ్వసించుటకు సహాయం చేయి నాయన. భూ సంబంధమైన మా అవయవములను, ధనాపేక్షను, శరీర ఇచ్ఛలను చంపివేయడానికి సహాయం చేయి తండ్రి. నీ బిడ్డలను హెచ్చరించిన, మేల్కొల్పిన ప్రతి మాట వారి గుండెల్లో నిలిచి ఉండడానికి, నీ రాకడ వరకు నమ్మకస్తులుగా నిలబడి నీ వచ్చినప్పుడు ఎత్తబడి వధువు సంఘంలో ఉండటకు ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా.
nous tu sais madunaye